హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రన్వే ఎడ్యుకేషన్. సో మనం ఈరోజు ఈ టాపిక్లో ఎక్స్పోనెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, సో ఈ ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్లో మేజర్గా మనకు ఎక్స్పోనెంట్స్, సో ఈ ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్లో మోస్ట్గా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి సార్? ఫార్ములాస్ని కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అని అంటే 100% మనకి ఈ ఎంటైర్ చాప్టర్ అంతా కూడా చాలా సింపుల్ అవుతుంది. సో మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం క్రాచ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మనము ఫార్ములాస్ మీద ఫోకస్ పెడదాం. రైట్, ఫార్ములాస్ మీద ఫోకస్ పెట్టాలి అని అంటే ఫస్ట్ ఫార్ములాస్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా మనము ఏదో గుడ్డిగా బట్టి పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఎటువంటి లాభం లేదు మనకి. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఫార్ములాస్ని అర్థం చేసుకొని నేర్చుకుందాం. సో అందుకని ఈ వీడియోలో కంప్లీట్గా నేను కేవలం 4 ఫార్ములాస్ మీద ఫోకస్ పెడతాను. సో దాన్ని అర్థం చేసుకోండి, ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను టిప్స్ చెప్తాను. సో దాన్ని ఫాలో కండి, జస్ట్ అంతే. ఓకే, సో మనకి ఫస్ట్ ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటి సార్ జనరల్గా? సో జనరల్గా మనకి ఒక విషయం చెప్పండి, నాకు ఏదైనా ఒక నెంబర్ని ఎక్కువ సార్లు నేను ఎడిషన్ చేస్తూ ఉన్నాను అనుకోండి. సో ఇట్లా ఒక 10 టైమ్స్ చేశాను అనుకోండి. 10 టైమ్స్ చేస్తే దీన్ని ఏం రాయొచ్చు సార్ అంటే, ఎప్పుడైతే నువ్వు ఒకటే నెంబర్ని రిపీటెడ్గా నువ్వు ఎడిషన్ చేసినప్పుడు దీన్ని 10 టైమ్స్ ఆఫ్ 2 అని రాయొచ్చు. సో నువ్వు ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది సార్ అంటే, ఈ 10 అనేది నాకు ఈ నెంబర్ని నేను 10 సార్లు యాడిషన్ చేయాలి అనేది గుర్తు చేస్తుంది. సో ఇట్లా 100 టైమ్స్ యాడిషన్ చేస్తే 100 టైమ్స్ అని, తర్వాత 1000 టైమ్స్ చేస్తే ఇక్కడ 1000 అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే, అడిషన్ ఉన్నప్పుడు జరుగుతుంది. మరి ఇక్కడ మల్టిప్లికేషన్ కనుక ఉంటే అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ, ఇక్కడ నేను అడిషన్ బదులు మల్టిప్లికేషన్ కనుక నేను చేస్తే, సో ఇక్కడ నాకు ఎట్లా రాస్తాం సార్ దాన్ని అంటే, 2 అనేది నాకు 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఇంటూ 2 రాస్తే నాకు ఇది తప్పు అవుతుంది సార్, ఈ విధంగా రాయొద్దు. సో అందుకే నేను ఏం చేయాలి సార్ అంటే, 2 అనే దాన్ని ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్న దాన్ని ఇక్కడ రాయాలి మనం. అంటే దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్పోనెంట్ అని అంటాం. అంటే ఇక్కడ కింద ఉన్న బేస్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఎన్నిసార్లు మనం రిపీటేషన్గా మల్టిప్లై చేస్తున్నాం అనేది ఇండికేట్ చేసేదే ఎక్స్పోనెంట్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ అనేది క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఓకే, ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఒక బేస్ వాల్యూని నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఏని నువ్వు n టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ సార్ అంటే, ఎన్ని టైమ్స్ నువ్వు మల్టిప్లై చేస్తే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే, ఏ పవర్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 and 1. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఏ అనేది 1 కాకూడదు, 0 కాకూడదు సార్. సో ఆ విధంగా చూసుకోవాలి. సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్పోనెంట్ అంటాం, దీన్ని ఎక్స్పోనెంట్ అని అంటాం, అదేవిధంగా దీన్ని బేస్ వాల్యూ అని అంటాం. ఓకే, సో ఈ ఎంటైర్ చాప్టర్లో కూడా కంప్లీట్గా దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, సో ఇది ఏంటి అని అంటే, మనకు లార్జ్ నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కానీ మనకు కొంచెం ప్రతిసారి లార్జ్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం కుదరదు కాబట్టి, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, షార్ట్ కట్స్ ఫార్ములాస్గా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఏంటి ఆ ఫార్ములాస్ అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ కనుక ఉంటే, మనం సింపుల్గా బేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి అని అంటే అదే బేస్ వాల్యూ రాసి పవర్స్ని రెండింటిని ఎడిషన్ చేయాలి. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములాని నేను ఏం చేస్తున్నా సార్ అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. సార్ నాకు 5 పవర్ ఆఫ్ 3 అంటే మీనింగ్ ఏంటి? 5ని నేను 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అంతే కదా. సో ఓకే, 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేసా. నెక్స్ట్ ఇంటూ 5ని నేను 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5ని నేను 2 టైమ్స్ మల్టిప్లై చేసా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ నాకు ఏమొచ్చింది? కంప్లీట్గా అంతా కూడా మల్టిప్లికేషనే ఉంది, అన్నీ కూడా బేస్ వాల్యూస్ 5 ఉన్నాయి. కాబట్టి నేను 5 అనే దాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నా? 1 2 3 4 5 టైమ్స్ కాబట్టి 5 రాసా. ఇక్కడ 5 అనే నెంబర్ నాకు ఏ విధంగా వచ్చింది గమనిస్తే, నాకు 5 ఇక్కడ ఉన్న ఈ 2 పవర్లన్నీ అడిషన్ చేస్తే సరిపోతుంది, 3 + 2గా చేస్తే సరిపోతుంది. ఎందుకనంటే కొన్నిసార్లు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ ఆఫ్ 100 ఇంటూ 5 పవర్ ఆఫ్
200 అని అంటే ప్రతిసారి నేను రాసుకుంటూ కూర్చోలేను కదా, 100 టైమ్స్ 200 టైమ్స్ రాసుకుంటూ కూర్చోలేను కాబట్టి సింపుల్గా 5 పవర్ ఆఫ్ 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 300 అని ఈ విధంగా డైరెక్ట్గా మనం రాయొచ్చు అనమాట. సో ఇవేంటి అని అంటే కంప్లీట్గా లార్జ్ నెంబర్స్ని ఇండికేట్ చేయడానికి ఈ ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాం, రైట్. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైట్. ఓకే, అదేవిధంగా మనకు నెక్స్ట్ ఫార్ములాని చూసుకుంటే, నెక్స్ట్ ఫార్ములాని కనుక మనం చూస్తే నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకు? సెకండ్ ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎమ్ డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్. సో ఎప్పుడైతే ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వచ్చిందో ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు మైనస్ వస్తుంది సార్. సింపుల్గా చెప్పాలంటే ఎమ్ మైనస్ ఎన్ అనేది వస్తుంది. ఓకే, సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. సో 5 పవర్ ఆఫ్ 5 డివైడెడ్ విత్ 5 పవర్ ఆఫ్ 3 ఉందనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి? 5 పవర్ ఆఫ్ 5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. 5ని 5 టైమ్స్ నేను మల్టిప్లై చేసి దాన్ని నేను 3 టైమ్స్ ఆఫ్ 5 తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేసేటప్పుడు 5 5 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్ అయిపోతే నాకు మిగిలిది ఎన్నిసార్లు మిగులుతుంది చూడండి, 2 టైమ్స్ మిగులుతుంది. కాబట్టి ఇది 5 పవర్ ఆఫ్ 2 అవుతుంది. ఈ 2 అనేది నాకు ఏ విధంగా వచ్చింది సార్ అంటే ఇదే 5ని 5 మైనస్ 3గా రాసుకుంటే వచ్చింది నాకు. 5 మైనస్ 3గా రాసుకుంటే అంటే పవర్స్ని మైనస్ చేస్తే, పవర్స్ని ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేస్తే వచ్చింది నాకు 2. కాబట్టి ఈ విధంగా నాకు ఫార్ములా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటి అని అంటే ఏ పవర్ ఆఫ్ బేస్ వాల్యూస్ సేమ్ ఉండాలి, పవర్స్ డిఫరెంట్గా ఉండాలి, పవర్స్ డిఫరెంట్గా ఉండాలి. అప్పుడు మాత్రం నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములాని గమనిద్దాం. థర్డ్ ఫార్ములా చూద్దాం. సో థర్డ్ ఫార్ములా ఏంటి మనకు? ఏ పవర్ ఆఫ్ ఎమ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి. సో దాన్ని ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్గా రాయొచ్చు సార్. సో ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్గా మనం క్లియర్ కట్గా రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ ఆఫ్ 5 హోల్ పవర్ ఆఫ్ 2 ఉందనుకో. సో హోల్ పవర్ ఆఫ్ 2 ఉందనుకో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి చెప్పు నాకు? 3 పవర్ ఆఫ్ 5s అనేటివి నాకు 2 టైమ్స్ ఉంది అంతేనా? హోల్ పవర్ అని అంటే 2 టైమ్స్ అంటే 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 అని అర్థం. 2 టైమ్స్ పవర్ ఉంది కాబట్టి ఇది నేను. సో నాకు ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ప్రకారంగా చూడండి, ఫస్ట్ ఫార్ములా ప్రకారంగా చూస్తే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఫార్మేషన్ ఉంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఉంటే నేను ఏం చేస్తా? 3 పవర్ ఆఫ్ ఈ రెండింటిని అడిషన్ చేస్తా కదా, 5 ప్లస్ 5 అంటే 3 పవర్ ఆఫ్ 10గా రాయొచ్చు మనము. సో ఈ 3 పవర్ ఆఫ్ 10 ప్లస్ 10 ఏదైతే ఉందో ఎట్లా వచ్చింది అని అంటే ఇంకో విధంగా రాయాలంటే 5 2 చేస్తే వస్తుంది నాకు. 5 2 అంటే ఈ పవర్స్ని నేను మల్టిప్లై చేయడం వల్ల కూడా నాకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా నేను ఏం చేయొచ్చు సార్ అంటే పవర్స్ని ఎక్స్పోనెంట్స్ని నేను మల్టిప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. ఎప్పుడు అది? సో బేస్ వాల్యూ ఉండి దాని పవర్ ఉండి ఒక వాల్యూ పవర్లో ఉండి దానికి హోల్ పవర్ ఉన్నప్పుడు ఆ రెండింటిని నేను మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేస్తే నాకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేయాలన్నమాట, రైట్. సో ఇది థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా వచ్చేసి నాకు ఇది చూడండి మా ఏ ఇంటూ బి హోల్ పవర్ ఆఫ్ ఎమ్ గనక ఉంటే సో దీన్ని నువ్వేం రాయొచ్చు సార్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎమ్గా రాయొచ్చు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనం ఏం చెప్పవచ్చు, ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ బేస్ వాల్యూస్లలో మనకి డిఫరెంట్ ఉన్నప్పుడు దానికి రెండిటికి కలిపి ఒకటే పవర్ ఉంటే ఆ పవర్ని నేను ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి సపరేట్ చేసి రాయొచ్చు అనమాట. సో అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎమ్గా రాయొచ్చు. ఇట్లా ఒకవేళ ఉంటే దాన్ని హోల్ పవర్గా రాయొచ్చు, ఏ ఇంటూ బి హోల్ పవర్గా కూడా రాయొచ్చు. సో ఇది ఫార్ములా అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఉందనుకో. సో దీని మీనింగ్ ఏంటి సార్? 2 పవర్ ఆఫ్ 3 అంటే మీనింగ్ ఏంటి? 8 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 అంటే 27. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 216 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇట్లా చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ని నేను 2 ఇంటూ 3 చేసి హోల్ పవర్ ఆఫ్ 3 రాసుకుంటే 2 3 6 పవర్ ఆఫ్ 3.
6ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం ఈజీ కదా. 6 6 36, 36 6 216. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గానే వస్తాయి. అంటే ఈ విధంగా చేసిన ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. కాబట్టి నేను చేస్తున్నా అంటే ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లోకి మార్చుకోవడానికి కావాలి అని అనుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్లోకి మార్చుకుంటా. లేదు ఈ ఫార్మేషన్లో ఉంది క్వశ్చన్, నేను ఈ ఫార్మేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఫార్ములాకి కన్వర్ట్ చేసుకుంటా. సో మనం అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ క్వశ్చన్ తగ్గట్టుగా మనం ఫార్ములాస్ని చేంజ్ చేస్తూ వస్తామన్నమాట. సో ఇది రైట్. సో ఇంకొక ఫార్ములా మనకి ఏంటి అని అంటే ఏ పవర్ ఆఫ్ 0. ఇంకొక ఫార్ములా, ఫిఫ్త్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 1. సో ఇది ఎట్లా వస్తుంది సార్ అంటే ఏ పవర్ ఆఫ్ 0 ఆల్వేస్ 1 ఎట్లా వస్తుంది సార్ అంటే మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. సో ఏ అనే వాల్యూకి ఈక్వల్. ఇప్పుడు దీనిలో పవర్లు ఎంత? జనరల్గా ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో నేను ఏం చేస్తున్నా సార్ అంటే ఏ పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ 1 ఇంటూ 1 రాసుకోవచ్చు కదా మళ్ళీ. సో ఎందుకంటే ఏ పవర్ ఆఫ్ 1 మళ్ళీ అదే వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తే ఏ పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ 1 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n సెకండ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఏం చేయాలి? పవర్స్ని మైనస్ చేయాలి, అంతేనా? అంటే ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 1 మైనస్ 1 చేస్తే 1, ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. అందుకనే ఎప్పుడు కూడా ఏ నెంబర్ అయితే అది ఏ నెంబర్ అయినా సరే ఏ పవర్ ఆఫ్ 0 పవర్లో 0 ఉంది అంటే దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ సార్ అంటే 1కి ఈక్వల్. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైట్. సో అదేవిధంగా ఇంకొక ఫార్ములాని మనం గమనిస్తే ఇంకొక ఫార్ములా ఏం చెప్పొచ్చు మనము? సిక్స్త్ ఫార్ములాని గమనిస్తే ఏ పవర్ ఆఫ్ మైనస్ n కనుక ఉంటే దాన్ని 1 బై ఏ పవర్ ఆఫ్ nగా రాయొచ్చు. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ చేయాలి అని అనుకుంటే దాన్ని డినామినేటర్లో రాసి పాజిటివ్ చేయాలి. ఓకే, పవర్లో నెగిటివ్ ఉంది అని అంటే దాన్ని పాజిటివ్ చేయాలంటే డినామినేటర్లో ఉంటే అది మనకు పాజిటివ్ అయిపోతుంది. సో దీని నుంచి వచ్చిన ఫార్ములా ఏంటి సార్ అంటే ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ నెగిటివ్ m ఉందనుకో. సో ఇట్లా ఉన్నప్పుడు మనం దేన్ని రాయొచ్చు? దీన్ని ఈ విధంగా రాయొచ్చు, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ m రాయొచ్చు. సో మళ్ళీ దీన్ని ఇండివిజువల్గా తీస్తే 1 బై ఏ పవర్ ఆఫ్ m బై బి పవర్ ఆఫ్ n రాయొచ్చు. సో దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటే మనకు బి పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ m వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి సార్ అంటే సింపుల్గా ఏ బై బి ఉన్నదాన్ని నువ్వు పాజిటివ్ చేయాలి అని అనుకుంటే సో జస్ట్ బి బై ఏ రాసి దాన్ని పాజిటివ్ చేయొచ్చు. ఓకే, ఏ బై బి ఒక ఫ్రాక్షన్ ఉంది అని అంటే దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది పాజిటివ్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా. సో ఇంకొక ఫార్ములా ఏంటి అని అంటే 8th క్వశ్చన్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రూట్ ఏ గనక ఉంటే సో ఇట్లా మనకు సెట్స్ అని అంటాం. సో ఇట్లా గనక ఉంది అని అంటే సో దీన్ని ఏం రాయొచ్చు సార్ అంటే ఏ పవర్ ఆఫ్ 1 బై nగా రాయొచ్చు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈ కంప్లీట్గా ఈ 8 ఫార్ములాస్ కనుక మనకు వచ్చినాయి అని అంటే మిగతా దీనికి సంబంధించిన ఎక్స్పోనెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి, చాలా సింపుల్గా అయిపోతాయి. సో ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.